తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అంతా సిద్ధమైపోయింది. సో ఈ రోజు 1:30కి లాంఛనంగా తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ శర్మ పూర్తిగా ఈ ఈవెంట్ ను కూడా ప్రారంభిస్తారు. సో ఆ తర్వాత 2:30కి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఈవెంట్ లో ప్రసంగించనున్నారు. సో ఆ తర్వాత డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన వివిధ అంశాలపైన సెమినార్లు జరుగుతాయి. సో యాక్చువల్ గా ఈ రోజు 12:20కి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్ కి చేరుకుంటారు. సో ఈ ఈవెంట్ లో మొత్తం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కు సంబంధించినటువంటి 45 డిఫరెంట్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. సో ముందుగా 12:30 నుంచి 1:30 వరకు ఆ డిఫరెంట్ స్టాల్స్ ని సందర్శిస్తారు. సో దాంట్లో ఎట్లాంటి స్టాల్స్ పెట్టారు ఏంటి అని అవన్నీ కూడా చూసిన తర్వాత నెక్స్ట్ 1:30కి ఈవెంట్ లో పాల్గొంటారు. సో ఈ స్టాల్స్ కూడా గవర్నమెంట్ కి సంబంధించి ప్రైవేట్ కి సంబంధించి ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధించి చూస్తే తెలంగాణ గవర్నమెంట్ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి రప్పించడానికి ఏం అంశాలను వీళ్ళు సహకరిస్తున్నారు ఏంటి అనే అంశాలపైన క్లియర్ గా ఉంటుంది. ఇండస్ట్రీస్ కు సంబంధించి ఇటు పెట్టుబడులను ఆహ్వానించడానికి ఎలాంటి పాలసీస్ తెలంగాణ గవర్నమెంట్ తో ముందుకెళ్తుందనే అంశాలు ఉంటాయి. అలాగే హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఎలా ఉంది, ఇక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నాం అనే దాని గురించి తెలంగాణ పోలీస్ నుంచి ఒక స్టాల్ ఉంటుంది. సో ఇట్లాంటివి గవర్నమెంట్ స్టాల్స్ ఉన్నాయి, అలాగే ప్రైవేట్ వివిధ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఒక 1 అవర్ పాటు సీఎం రేవంత్ రెడ్డి వాటన్నిటిని పరిశీలిస్తారు. ఆ తర్వాత 1:30కి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. 2:30కి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. 3 o'clockకి మెయిన్ స్టేజ్ వద్ద ఈవెంట్ అయిపోయిన తర్వాత మొత్తం పూర్తిగా ఇటు వివిధ అంశాలపైన అంటే 27 అంశాలపైన సెమినార్లు జరుగుతూ ఉంటాయి. సో మొత్తం సెమినార్లు జరగడానికి డిస్కషన్స్ జరగడానికి మేజర్ ఈవెంట్ హాల్ తో పాటు మరో 4 హాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆయా హాల్స్ లో డిఫరెంట్ ఈవెంట్స్ ని బట్టి డిఫరెంట్ అంశాలను బట్టి ఎక్కడిదక్కడ డిస్కషన్ జరుగుతుంది. సో ఇందులో ఈ రోజు 3 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు సీఎం రేవంత్ రెడ్డి ఆయా అంశాలపైన జరిగే డిస్కషన్స్ పైన సెమినార్స్ పైన పాల్గొంటాడు. సో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను కూడా వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ఈవెంట్ కి మొత్తం 44 దేశాల నుంచి ఇటు ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు. మొత్తం దేశ విదేశాల నుంచి మొత్తం చూస్తే 2000 మందికి పైగా ఇటు ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ డెలిగేట్స్ వస్తుండటంతో దానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు కూడా చేశారు. సో మొత్తం 100 ఎకరాల ప్లేస్ లో ఈ గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 100 ఎకరాల్లో మేజర్ ఈవెంట్ జరిగే ఒకటి హాల్, దాంతో పాటు సెమినార్ హాల్స్ 4, దాంతో పాటు డైనింగ్ హాల్స్, అలాగే పార్కింగ్ ప్లేసెస్ ఇట్లా డెసిగ్నేటెడ్ గా ఎక్కడిదక్కడ పూర్తిగా ఏర్పాట్లు అయితే ఇప్పటికే కంప్లీట్ చేశారు. ఆల్రెడీ నిన్న డ్రై రన్ కూడా చేశారు. ఏర్పాట్లన్నీ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయంటూ కూడా అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లకు సంబంధించి సీనియర్ IAS అధికారులతోటి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు.